స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని, టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఇలా చాలా మనకి స్టడీ ఎన్విరాన్మెంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో శ్రీ చైతన్య ఐఐటి ప్రిపరేషన్లో టెక్నాలజీ ఇంటిగ్రేషన్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ లెవెల్ని ఎలా ఇంప్రూవ్ చేస్తుంది అంటారు? వాళ్ళ స్మార్టర్ లెవెల్స్ని కానీ, వాళ్ళ లెర్నింగ్ లెవెల్స్ని కానీ ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు? ఈ ఏఐతో, ఈ టెక్నాలజీతో ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనుకుందాం ఒక మాటలో చెప్పాలంటే. ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జామినేషన్ అయిపోగానే వెంటనే ఆ స్టూడెంట్ యొక్క మార్కులు రావడంతో పాటు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అనాలిసిస్ అనేటువంటి దొరుకుతుంది. స్పాంటేనియస్, ఇమీడియట్గా దొరుకుతుంది. దాంతో స్టూడెంట్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. జనరల్గానే మేము ఏం చేస్తామంటే స్టూడెంట్స్కి 2 రకాలుగా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. ప్రతి ఎగ్జామినేషన్ కూడా 2 ప్యాటర్న్లో కండక్ట్ చేస్తాం. ఒకటి ఆఫ్లైన్ మోడ్, ఇంకోటి ఆన్లైన్ మోడ్. ఆఫ్లైన్లో ఏ పేపర్ అయితే ఇస్తామో ఆన్లైన్లో కూడా అదే పేపర్ ఉంటుంది. స్టూడెంట్ కొంతమంది ఎక్కడి నుంచైనా కూడా రాసుకోవచ్చు ఆన్లైన్లో. ఆఫ్లైన్ అయితే క్యాంపస్కి వచ్చి రాస్తారు. ఆడియో వీడియో నాలెడ్జ్తో ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో పాటు మిస్ అయినటువంటి క్లాసెస్ని ఏ టాపిక్, ఏ సబ్ టాపిక్ అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే వినటానికి అనుకూలంగా దాన్ని తయారు చేయడం జరిగింది. అది ఐఎల్ మెటాలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఇంత సైంటిఫిక్గా ఒక నెక్స్ట్ జనరేషన్కి అందుబాటులో ఉండే విధంగా అది ఇప్పుడే తయారు చేశామంటే అది ఐఎల్ మెటాలో శ్రీ చైతన్యకి మాత్రమే సాధ్యమని గర్వంగా చెప్తాను. ఇప్పుడున్నటువంటి జనరేషను మిస్యూజ్ చేసుకుంటున్నారు టెక్నాలజీని. అక్కడ మటుకు పరిమితులు అనేటువంటివి విధించి వాళ్ళని మటుకు ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకుండా కేవలం ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే రెలవెంట్ టు ప్రజెంట్ జేఈ మెయిన్ అండ్ అడ్వాన్స్డ్కి సంబంధించినటువంటివే దాంట్లో వాళ్ళకి ఏది అవసరమో అవన్నీ అప్డేట్ చేశారు.